ముందుగా మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం గురించి మనం ఒకసారి చదువుకుందాం. నేను రాసిన కంటెంట్ ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఒక్కరా ఇద్దరా నేల కొరిగిన వీరులు. ఈ రాష్ట్రం కోసం ఎందరో ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్ర రాష్ట్రం తెలంగాణ. నిప్పు అని తెలిసినా ముట్టుకుంటే కాలి బూడిదైపోతారు. సలసల మరిగే రంటల్లో ఆడుకుందామంటే ఆవిరైపోతారు. నా తెలంగాణ ఎప్పుడు సలసల మరిగే నెత్తురు ఉరకలేస్తుంది. ఆ త్యాగదనలు స్ఫూర్తిగా నేడు 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను రాసిన ఒక ప్రత్యేక ఆర్టికల్ ని మీ ముందు ఉంచుతున్నాను. 1969 తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకొని 600 మందిని బలి తీసుకున్న నాటి చరిత్రకు మళ్లీ శ్రీకారం చుడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకుంది. ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం తొలి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల ఆచరణ సాక్షిగా అడుగులు ముందుకేసింది. జయశంకర్ సార్ ఆశయాల ఆచరణ సాక్షిగా మలిదశ తెలంగాణ ఉద్యమం మరో అడుగు ముందుకేసింది. మహాకవి కాళోజీ అక్షరం సాక్షిగా తెలంగాణ అణువణువు ఆయన కవిత్వం ఏరులై పారింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1300 మంది పైగా ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణను స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నినదించి గర్జించి తమ ప్రాణ త్యాగం చేసి ఆత్మ బలిదానాల మీద తెలంగాణ పునాదులు నిర్మించుకొని స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది. వాడెవడో తెలంగాణ డిక్షనరీలో లేదు అని అంటే అగ్గిలం మీద గుగ్గిలమై అసలు నువ్వు తెలంగాణ వాడివా అంటూ చీల్చి చెండాడింది నా తెలంగాణ. ఇక పరాయి రాష్ట్రం తెలంగాణ వస్తే పరాయి రాష్ట్రపోడు పవన్ కళ్యాణ్ తెలంగాణ వస్తే 11 రోజులు ఉపాసం ఉంటా అని చెప్పిండు. ఆ పార్టీ మళ్ళా ఇప్పుడు స్వతంత్ర తెలంగాణలో జనసేన పేరుతో ముందుకొస్తుంది. జనసేన డైరెక్ట్ గా రాక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉమ్మడి భాగస్వామ్యం కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మూకుమ్మడిగా తెలంగాణ మీద దాడి చేయడానికి వస్తున్నాయి. రైట్, ఒంటరిగా పోటీ చేసే దిక్కు లేక ఒక్క సీటు గెలవలేని ఆ జనసేన ఇప్పుడు కూటమి పేరుతో తెలుగుదేశం, బీజేపీని వెంట పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి 12 సంవత్సరాలు ఓపిక పట్టి ఇప్పుడు మళ్ళా ఆంధ్ర పెత్తనం తెలంగాణ మీద పంజా విసురుతోంది. రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలైన ఈ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, మన ఉద్యోగాలు అని చెప్పి నినదించి గర్జించి సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, సబ్బండ మతాలు పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమై తెలంగాణ సాధించుకుంటే 12 సంవత్సరాలు వేచి చూసిన పరాయి రాజకీయం ఇవాళ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రాజకీయం చేయడానికి, ఆంధ్ర పార్టీల జెండాలు ఇక్కడ ఎగురవేయడానికి వస్తుంది. దీనికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా. ఎందుకు అంటే మహానాడు ఆంధ్రాలో జరుగుతుంటే ఇక్కడ తీసుకొచ్చి మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారు. ఇవాళ జూన్ 2న దాని గురించి మాట్లాడతలేడు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలనే సోయి లేదా ముఖ్యమంత్రి గారికి? అట్లా అనుకుంటే మా కాళోజీ గాని, మా గద్దరు గాని తీసుకుపోయి వాళ్ళ సెక్రటరీ దగ్గర పెడతారా? లేకపోతే గుంటూరు చౌరస్తాలో పెడతారా? లేదా నెల్లూరు చౌరస్తాలో పెడతారా? తెనాలిలో మా గద్దరు విగ్రహం పెడతారా? సిగ్గుండాలి. తెలంగాణ ప్రజల సొమ్ము తినుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకుంటూ తెలంగాణ ఆత్మ గౌరవ నినాదంతో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకుల స్తూపాలు పెట్టి ఇవాళ నాది ఇంత పొడుగని చెప్పి స్పీచ్లు ఇవ్వగానే సరిపోదు. 12 వసంతాలు పూర్తి చేసుకున్నామని సంబరపడే లోపే మళ్ళీ పరాయి రాష్ట్రం పంజా విప్పుతూ తెలంగాణ రాష్ట్రంపై బుసలు కొడుతోంది. సరే సలసల మరిగే నెత్తురు ఏరులై యువకుల్లో పారుతున్న ఈ సందర్భంలో మరొక్కసారి ఆంధ్ర కూటమి తెలంగాణ అస్తిత్వంపై, ఉత్తర సంస్కృతి సాంప్రదాయాలను మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాది సాంప్రదాయాలని, సంస్కృతిని మన రాష్ట్రంలో పెడుతున్నారు. హోలీ పండుగను పూర్తిగా మార్చేసి రంగేలి అని చెప్పేసి రంగులు ఊపుకుంటూ ఈ పరికరాలను తీసుకొచ్చి మన సంస్కృతి మొత్తం బొంద పెడుతున్నారు. మన సాంప్రదాయాలను మొత్తం కడిగి పడేస్తున్నారు. అయినా మన తెలంగాణ ప్రజలు మాత్రం ఆ సంస్కృతిని తమ గుండెలపై అద్దుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మనది తెలంగాణ అంత ఆషామాషి వ్యవహారం కాదు. తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది అంటే ఆత్మ బలిదానాల పునాదులపై ఉన్నది ఈ తెలంగాణ. రైట్, ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ 4.5 కోట్ల జనుల కంఠ ధ్వనితో గర్జిస్తే ఆంధ్ర వలస పెత్తందారులు ఆ శబ్దానికే గుండెలాగిపోవాల్సిందే.
ఒక్కసారి ఉద్యమాన్ని ఉధృతం చేయక తప్పదు. ఇప్పుడు తెలంగాణ ఎవడో దానంగా ఇవ్వలే, నిలబడి కలబడి పోరాడి సాధించుకొని ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించుకున్నాం. భారతదేశంలో 29వ రాష్ట్రంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్ 3 సాక్షిగా స్వతంత్ర తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఆవిర్భావ రోజున ఖచ్చితంగా కేసీఆర్ త్యాగాలను, పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, మంచోడా చెడ్డోడా, అవినీతి పరుడా కాదా అన్న విషయాలు పక్కన పెడితే కేసీఆర్ మరుదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన రాష్ట్ర నాయకుడిగా తెలంగాణ ఆయనను ఎప్పటికీ మర్చిపోదు. ఆయనను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇచ్చినది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. ఇది నిజం, ఇదే నిజం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వీరులారా జాగో. ఉమ్మడి కూటమి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ వలస పార్టీలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాయి. రాష్ట్ర త్యాగాల పునాదులపై ఏర్పడ్డ నిజాన్ని మర్చిపోయిన మన తెలంగాణ బిడ్డలే ఆ జెండాలను మోస్తూ వలసాంధ్రుల రాజకీయ పార్టీల జెండాలకు సలాం కొడుతున్నారు, బానిసలుగా మారుతున్నారు. సినిమా హీరోలను నిజమైన హీరోలని భ్రమపడుతున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దిక్కులేని ఆ హీరోలు కాదు, రియల్ హీరోలే తప్ప రియల్ హీరోలు కాదు. అలాంటి వారి జెండాలకు సలం కొట్టే నా తెలంగాణ యువత అసలు నిజాన్ని తెలుసుకోవాలి. నీతోటి అన్నదమ్ములు ఆత్మ బలిదానాలు చేస్తే గాని, మంటల్లో కాలిపోయి ఊపిరి తీసుకుంటే గాని, తుపాకీ తూటాలకు నిలబడి ఇక్కడ కాల్చురాని చూపించిన తెలంగాణ బిడ్డలు వాళ్ళ ఆత్మ త్యాగాలు ఘోషిస్తాయి. మంటల్లో కాలిపోయి తుపాకీ తూటాలకు బలి అయిపోతేనే ఈ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ యువత తెలుసుకోవాలి. ఏ యువత? తెలంగాణలో జనసేన పార్టీలు మోసే, తెలుగుదేశం పార్టీలు మోసే, బీజేపీ పార్టీ జెండాలు మోసే యువత, తెలంగాణ యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓ యువత, నీ దేశాన్ని ఏలుకో అన్న స్వామి వివేకానంద సాక్షిగా నీ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే పార్టీలకు నువ్వెందుకు ఒత్తాసు పలుకుతున్నావు? వాడెవడో వచ్చి ఇక్కడ జెండాలు బాస్తే నువ్వు బానిసలుగా ఎందుకు మారుతున్నావు? తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు ఉపాసం ఉంటా అన్న పవన్ కళ్యాణ్ కి ఆయన జెండాలు ఇక్కడ బాత్తవా? ఆయన ఇక్కడికి వచ్చి ఆస్తులు పంచుకుంటారు, అక్కడ గెలిచి ఇక్కడికి వచ్చి ఆస్తులు పంచుకొని ఇక్కడ మకాం పెడుతుంటారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ తెలంగాణను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అమ్మకు కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నట్టు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఇవాళ ఆయన ఆంధ్ర రాష్ట్రంలో గెలిచి మన తెలంగాణకి ఏదో చేస్తాడంటే మనం నమ్మాలనా? అంత పిచ్చోళ్ళమా తెలంగాణ బిడ్డలంటే? ఒక్కసారి ఆలోచించండి. త్యాగదనుల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని ఒక్కసారి నీ గుండెతో నువ్వు మాట్లాడుకో. అంతేకాని పరాయి రాష్ట్రపు రాజకీయ పార్టీని నీ గుండెలపై పెట్టుకొని కన్న తల్లి లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సమాధి చేయకు. అలా చేయాలని చూస్తే తెలంగాణ సమాజం వాళ్ళని కూడా బొందబెడుతుంది. అలా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే తెలంగాణ వాడిని చూడకుండా తెలంగాణ సమాజం వారిని కూడా బొందబెడుతుంది. మహాకవి కాళోజీ అన్నట్లుగా పరాయి రాష్ట్రముడైతే తరిమి కొట్టు, అదే మనవాడైతే బొంద తీసి పెట్టు అన్న నిజాన్ని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మరిచిపోరు, ఎప్పటికీ మరిచిపోనే పోరు. ఈ రాష్ట్రం ఎవడో దానంగా ఇచ్చింది కాదు, ఈ రాష్ట్రం మన కష్టార్జితం. ఇక్కడ ఎవడో వచ్చి పెత్తనం చేస్తా అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఏం కావాలి? వాడెవడో వచ్చి వాడిని పరాయి రాష్ట్రం మనం తరిమి కొట్టి ప్రజల్ని తరిమి కొట్టలే, అధికారాన్ని తరిమి కొట్టినాం, పాలకులను తరిమి కొట్టినాం. గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఎలాంటి విభేదాలు లేవు. తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో బ్రతకొచ్చు, ఆంధ్ర ప్రజలు తెలంగాణలో బ్రతకొచ్చు. అంతేకాని ఇక్కడి వారసత్వాన్ని, ఇక్కడి సహజ సంపదను, ఇక్కడి ఖనిజ సంపదను, ఇక్కడి అధికారాన్ని, ఇక్కడ శాసనాధికారాలను చేజిక్కించుకొని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తే తెలంగాణ ఆవిర్భావం సాక్షిగా చెప్తున్నా తెలంగాణ బిడ్డల కోపాలకు బలి కాక తప్పదు. ఈ రాష్ట్రం మన కష్టార్జితం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ఎవడైనా సరే ఉద్యమ ద్రోహులే. నిజంగా తెలంగాణ ఉద్యమ ద్రోహులు తెలంగాణలోనే ఉన్నారు. వాళ్ళే పరాయి జెండాలకు బానిసలవుతున్నారు. అలాంటి ఉద్యమ ద్రోహులను ఏనాడు క్షమించకూడదు. ఒక దేశభక్తి ఉంటే సరిపోదు. ఈ రాష్ట్రం నీది, నాది, మనందరిది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే బాధ్యతను సైనికులై తీసుకోవాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాదు, కేవలం తెలంగాణ గడ్డ మీద పుట్టిన వీరులదే, ప్రజలదే.
ఆనాడే నిజమైన రాష్ట్ర ఆవిర్భావాన్ని జరుపుకుందాం. జై తెలంగాణ అన్న నినాదాన్ని ప్రతి గుండె నిండా బిగబట్టి గర్జిద్దాం. అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఏవీ న్యూస్ ద్వారా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజానికి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఒక్కసారి మనం యాద్ చేసుకోవాలి. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు. ఆత్మహత్యలు అనొద్దు, బలిదానాలు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013లో అక్టోబర్ 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 1988లో ఆగస్టు నెలలో బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ TSF ఏర్పడింది. దీనికి కిషోర్ రెడ్డిని కన్వీనర్ గా ఎన్నుకున్నారు. 1994లో అశోక ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒక సభలో పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ డాక్యుమెంటరీని వెలుగులోకి అనువదించి తెలుగులోకి తెచ్చిన పుస్తకంగా ముద్రించారు. ఇక 1996 ఆగస్టు 15 అప్పటి ప్రధానమంత్రి దేవగౌడ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించే సంస్థలకు ఊపిరి పోసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో న్యాయవాదులు, విద్యావంతులు అనేక సెమినార్లు నిర్వహించారు. సెమినార్లకు తెలంగాణ పెద్ద తల కాళోజీ నారాయణరావు, డాక్టర్ కొత్తపల్లి జయశంకర్లను ఆహ్వానించి తెలంగాణ ఆకాంక్షను ఆనాడే చాటారు. 100 ఏళ్లకు పైగా స్వతంత్ర రాష్ట్రంగా, స్వతంత్ర దేశంగా ఉన్న తెలంగాణ దక్కన్ పీఠభూమి తనకు తానే స్వతంత్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోరే సుదీర్ఘ పోరాటం చేయడం చరిత్రకే ఒక చరిత్ర, తానే ఒక చరిత్రగా మలుచుకుంది తెలంగాణ రాష్ట్రం. ఇక 1956 నవంబర్ 1న తెలంగాణకు విద్రోహ దినంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. అదే 2014 జూన్ 2 దాకా నడిచి ఒక సుదీర్ఘ పోరాటం మహాపర్వమైంది. తెలంగాణ చరిత్ర సామాజిక ఉద్యమాలతో మొదలైంది. ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించడాన్ని నిరసించిన మానవతా ఉద్యమాలకు ఈ నేల ఊపిరి పోసింది అంటూ మోతేర్ రఘు తిరుపతి రెడ్డి జయబేరి పత్రిక నుంచి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ కోటి రతనాల వీణ ఒక్కరా ఇద్దరా ఆత్మ బలిదానాల మీద, ఆత్మ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి పరాయి రాష్ట్రం వస్తే వాడిని తరిమి కొట్టాలి, మన రాష్ట్రపోడైతే వాడిని బొందదీసి బొంద పెట్టాలి. తెలంగాణ ఆత్మ గౌరవానికి ఎవరు ఆటంకం కలిగించినా వారిని ఉపేక్షించేదే లేదు, క్షమించేదే లేదు. మరొకసారి ఏవీ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.